హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు. ఈ మూవీ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు పవర్ స్టార్ తీయబోయే సినిమా మీద అందరికీ ఎంతో ఆసక్తి నెలకొంది. ఆ సినిమా పేరేంటి, ఆ సినిమా షూటింగ్ విశేషాలేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్లీజ్ వాచ్ ఇట్. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించే సినిమా షూటింగ్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ను దుబాయ్లో నిర్వహించేందుకు నిర్మాత హారిక అండ్ హాసిని క్రియేటివ్స్ అధినేత ఎస్ రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పవన్ త్రివిక్రమ్ మునుపటి సినిమాలు జల్సా, అత్తారింటికి దారేది తరహాలోనే ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారండి. ఒకరు కీర్తి సురేష్, ఇంకొకరు అను ఇమాన్యుయల్ నటిస్తున్నారని సమాచారం. ఒక కీలక పాత్రను ఖుష్బూ పోషిస్తున్నారట. తమిళ సంగీత సంచలనం అనిరుద్ధ్ స్వరాలను సమకూరుస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ త్రివిక్రమ్ల మూవీకి అక్షరాల 100 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం. టాలీవుడ్లో బాహుబలి తర్వాత అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ మూవీ రికార్డులో నిలపాలని నిర్మాత ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే దేవుడే దిగివచ్చిన అనే టైటిల్ని త్రివిక్రమ్ పవన్ చేత ఓకే చేయించినట్లు సమాచారం. కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్తో పాటు పవన్ పొలిటికల్ కెరీర్కి కూడా ప్లస్ పాయింట్ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ మెగా ప్రాజెక్టుకు పవన్ రియల్ లైఫ్లో పొలిటికల్ జర్నీకి ఉపయోగపడేలా ఉండాలని డిసైడ్ చేశారట త్రివిక్రమ్. అప్పట్లో ఎన్టీఆర్కు బొబ్బిలిబులి చిత్రంలా ఈ చిత్రం పవన్కు ఉపయోగపడాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం కథని ప్రస్తుతం జరుగుతున్న తెలుగు 2 రాష్ట్రాల రాజకీయాలు, నేషనల్ పాలిటిక్స్ బేస్ చేసుకొని ఉండబోతుందన్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. త్రివిక్రమ్ ఆయన పార్ట్నర్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు పూర్తి కాగానే దేవుడే దిగివచ్చిన చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఫిల్మ్ వర్గాలు. మరోపక్క ఈ 3 నెలల సమయంలో త్రివిక్రమ్కు ఓ భారీ ఆఫర్ కూడా వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఓ మీడియం బడ్జెట్లో సినిమా చేయడానికి త్రివిక్రమ్కు దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ వచ్చిందని, అయినప్పటికీ త్రివిక్రమ్ దానిని అందిపుచ్చుకోలేదని తన సన్నిహితుడు మరియు స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం ఈ భారీ ఆఫర్ను వదులుకుంటానని సమాచారం. త్వరలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్న నేపథ్యంలో దానికి ముందు ఒక భారీ హిట్ను, అది పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా తన స్నేహితుడికి కానుకగా ఇవ్వాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నాడట. ఆ పనిలోనే ఈ టైటిల్ని నాగార్జున నటించిన సంతోషం చిత్రంలోని దేవుడే దిగివచ్చిన పాటలోని మొదటి పదాలను టైటిల్గా తీసుకున్న విషయం తెలిసిందే. పవన్ని ఆయన అభిమానులు దేవుడిగా నమ్ముతారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు దేవుడిగా కొలుస్తారు. ఈ క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేటివ్ బ్యానర్స్పై నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ స్క్రిప్ట్కు ఆయన ఇదే టైటిల్ పెట్టుకున్నారని సమాచారం. ఇది ఫైనల్ అవుతుందో లేదో కానీ వర్కింగ్ టైటిల్ మాత్రం ఇదేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.